అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి నరేంద్ర మహారాజు, మధుమతి మహారాణి ఉన్నారు. వారిద్దరికీ రత్నాలతో పొదిగిన ఆభరణాలంటే చాలా ఇష్టం. వారి కిరీటాలు, హారాలు, గాజులు సూర్యరశ్మిలో మెరిసిపోతూ ఉండేవి. ప్రజలు వారి ఆభరణాలను చూసి ఆశ్చర్యపోతుండేవారు. వారికి అనన్య అనే ఒక అందమైన కుమార్తె ఉంది. అనన్యకు మాత్రం ఆభరణాలకన్నా ప్రకృతి, ప్రజల సేవ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె తరచుగా రాజభవనం వెలుపల పేద ప్రజలకు సహాయం చేస్తూ, మొక్కలు నాటుతూ కనిపించేది. ఒకసారి రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పొలాలు బీడుగా మారాయి. ప్రజలు నీటికోసం అల్లాడిపోయారు. మహారాజు, మహారాణి తమ ఆభరణాలను దేవుళ్లకు సమర్పించి వర్షం కురవాలని ప్రార్థించారు. కాని ఫలితం లేకపోయింది. అప్పుడు అనన్య రాకుమారి ముందుకు వచ్చింది. నాన్నగారు, అమ్మగారు, మన ఆభరణాలు మనకు నీటిని ఇవ్వలేవు. మనం కష్టపడి పనిచేయాలి అంది. ఆమె ప్రజలను ఒకచోట చేర్చి బావులు తవ్వమని, నీటిని పొదుపుగా వాడమని ప్రోత్సహించింది. అందరూ కలిసికట్టుగా పనిచేశారు. అనన్య కృషి, ప్రజల ఐకమత్యంతో కొన్ని రోజుల్లోనే బావుల్లో నీరు చేరింది. పొలాలకు మళ్లీ జీవం వచ్చింది. మహారాజు, మహారాణి తమ కుమార్తెను చూసి గర్వపడ్డారు. నిజమైన సంపద ఆభరణాలలో కాదని, దయ, సేవ, కష్టపడి పనిచేయడంలో ఉందని గ్రహించారు.